ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి అయినటువంటి మిత్రుడు ఫరూక్ గారు, వేదిక మీద వెళ్ళిన పెద్దలు సురేష్ గారు, ముక్తార్ గారు, ఇంకా చాలామంది వేదిక మీద గెలిచిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి హాజరైన సోదరులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా మీ అందరి అనుమానంతో నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో అప్పుడు నంద్యాల నుంచి ఫరూక్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యి ఆయన 25లోనే మంత్రి అయినాడు. అప్పటి నుంచి కూడా ప్రొద్దుటూరికి నంద్యాలకు బంధుత్వం, మన ముస్లిం సోదరులకు నంద్యాల నుంచి ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వారికి బంధుత్వం ఉండే కారణంగా ఫరూక్ గారు నేను ఎంతో, ఆయన మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగానే అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకరి మాట ఒకరు బాగా గౌరవించుకునేవాళ్ళం. అటువంటి స్నేహం మరి ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఆయన 2024లో గెలిచి మైనారిటీ మంత్రి మన ప్రొద్దుటూరికి వచ్చిన సందర్భంగా మీరందరూ ఆయన్ను పిలిపించి సన్మానం చేయాలని ఒక మంచి ఆలోచన తీసుకుని ఆయన ప్రొద్దుటూరికి పిలిపించి సన్మానం చేసిన దానికి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సలాములు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వము మొన్న మీరందరి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయకత్వాన్ని ముఖ్యమంత్రి అయినాడు. మీరందరి సహకారంతో దాదాపు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కట్టబెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వం విధ్వంస ప్రభుత్వం. ఇందాక మిత్రులు చెప్పినారు, చాలా మంది మైనారిటీలు ఇబ్బందికరమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసినారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగింది అనేది ఎక్కడ కూడా లేదు. అటువంటి విధ్వంస ప్రభుత్వంలో భరించలేము. ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కొనసాగిస్తే మనం పూర్తిగా రాష్ట్రం వెనకబడిపోతుందనే ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకే పరిమితం చేసినారు. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉండబడినప్పటికీ కూడా ఆయన ప్రజల తరఫున మాట్లాడడానికి అసెంబ్లీకి రానంటున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా అధ్యక్షుడు ఇవ్వాలంటున్నారు. నీకు అర్హత లేదు. నువ్వు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పుట్టుబడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి నీకు 11 సీట్లకు నేను కుదించి పెట్టారు. నాకు ఎట్లొస్తుంది నీకు అపోజిషన్ పార్టీ? ప్రజల తరఫున ఒక ఎమ్మెల్యేలని 2 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో నీ యొక్క పార్టీ సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ నీ సహాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ అపోజిషన్ లీడర్గా నీ కార్యక్రమాన్ని నువ్వు చేయాలి. కానీ ఆయన అట్లా చేసే పరిస్థితులు లేదు. నేను రానంటున్నాడు. ఎందుకు ఎన్నికల్లో నిలబడి గెలిచినావు? ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత ప్రజల తరఫున నువ్వు అసెంబ్లీలో గెలిచిన తర్వాత నీ యొక్క అసెంబ్లీలో నీ యొక్క వాదనలు వినిపించాలి కదా ప్రభుత్వానికి. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంతో మీరందరూ రాజశేఖర రెడ్డి గారి గతంలో మంచి పనులు చేసినారు, ఆయన విధంగా కొడుకు గొప్పగా చేస్తాడని ఒక ఆలోచనతో మీరందరూ చేస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు కూర్చోడానికి లేదు, ఎక్కడ కూడా ఏమో అభివృద్ధి లేకుండా కొన్ని హత్యలు జరిగిపోయినాయి, దౌర్జన్యాలు జరిగిపోయినాయి, ప్రజల ఆస్తులను దోచేసుకున్నారు. మీకు తెలుసు, మదనపల్లిలో ఒక ఆర్డీఓ ఆఫీసులు కాల్ చేసినారు. చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఒక ఆర్డీఓ ఆఫీసులో ఉండబడిన కాగితాలన్నీ కూడా కాల్ చేసినారు. దాదాపు 100,000 సంఖ్యలో అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు. భూములు దోచేసినాడు, ఆస్తులు దోచేసినాడు, ఇసుక దొంగలు చేసినాడు, మక్క గుట్క ఇసుకటాలు, క్రికెట్ బెట్టింగ్ మొత్తం దోచిపారేసినాడు. అంటే మనం ఎన్నికైందే ప్రజలను దోచుకునేదానికనే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం జరిగింది. మరి లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విడిపోయినాము. ఆర్థికంగా మనము హైదరాబాద్ నుంచి విడిపోయి మనము బయటకు వచ్చినాం. మరి మన రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి చేసి అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంటే
మరి రాష్ట్ర దురదృష్టం ఏమోగానే 2019లో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రాన్ని అధోగతి చేసినాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇన్ని శాఖలు ఉంటాయి, ప్రభుత్వంలో ఇంతమంది సెక్రటరీలు ఉంటారు, ఇంత ప్రభుత్వం అనేది ఆలోచన లేకుండా తన ఇడుపులపాయలో పరిపాలన ఎట్లా చేసినాడో అట్లా చేసినాడు. ముందరు దోచుకునేదానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ సముచితమైన నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, ఎన్డీఏ కూటమిని గెలిపించాలా, ఈ ప్రభుత్వం అయితేనే మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మీరు సముచిత నిర్ణయం తీసుకొని పార్టీని గెలిపించిన దానికి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, ప్రజల పార్టీ, నిరంతరం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. గతం పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసేదానికిలే, మంత్రులు ముఖ్యమంత్రిని కలిసేదానికిలే, ఒక నియంత పాలన జరిగింది గతంలో. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది? మంత్రి ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది? అటువంటి దుర్మార్గ పాలనకు మీరు వంతమ్మలకి మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి మంచి పరిపాలన కావాలని అత్యంత అధిక మెజారిటీ 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారు ఎన్డీఏ ప్రభుత్వంలో. కాబట్టి ఈ ప్రభుత్వం మీది, ప్రజల ప్రభుత్వం. నిరంతరం ప్రజల కోసం శ్రమించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తారు. గతంలో చెప్పాడు ఆయన, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోలేనని. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉండే ముఖ్యమంత్రి గారు మనకు వచ్చిన దానికి మీరందరూ తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ సమస్యలను కూడా పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరందరూ చెప్పినారు, రేపు 16వ తేదీ నుంచి ఎక్కడైనా భూ ఆక్రమణలు, ఎక్కడైనా కూడా దోపిడీ, ఎంత ఆస్తుల గురించి కూడా ఏమి జరిగింటే దానికి గాను కడప జిల్లాలో ఒక సీనియర్ సెక్రటరీ అధికారిని పెట్టి ఎవరెవరు భూములు దోచుకున్నారు, ఎన్ని విధంగా దోచుకున్నారు అనే దానికోసం ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ప్రభుత్వం కాబట్టి మీకు అందుబాటులోకి వచ్చింది, మీ ముందరికి వచ్చింది ప్రభుత్వం, మీ ముంగిటికి వచ్చింది. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వంలో గుండె మీద చేసి నిద్రపడి ముస్లిం మైనారిటీ సోదరులకు పూర్తి 100% అండదండలుగా ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మనందరం మంచి కోసం ప్రయత్నం చేద్దాం. పొద్దుటూరు పట్టణం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. ఎలాంటి దుర్మార్గాలు, ఎలాంటి భూములు ఒకరు ఆక్రమించుకోవడము, గుట్కా మట్కా ఇసుపెట్టాలకు దందాగిరికి దాంట్లో అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తాం పొద్దుటూరులో. కాబట్టి ప్రజలందరూ కూడా న్యాయం వరకు ధర్మం వైపు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా న్యాయం ఉందా లేదని ఆలోచించి మనం ఈ ప్రభుత్వము, ఈ దేశం ఇట్లే ఉంటుంది. మన వాళ్ళు 100 లక్షల కోట్ల మంది వస్తూ ఉంటాం, పోతుంటాం. కాబట్టి మనము ఒక మనిషి జన్మగా ఇచ్చిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకొని అల్లాహ్ దగ్గర ప్రయత్నం చేద్దాం. ఆయన జన్మించింది ఆయన జన్మ ఇచ్చిన నీకు నిరంతరం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకొని స్వామి నేను నా దగ్గరికి చేర్చుకోమని చెప్పి మనం అందరూ నిరంతరం ప్రార్థిస్తూ దేశం అభివృద్ధి చెందాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మనం చేస్తూ, ఎక్కడ కూడా ఎలాంటి దుర్మార్గం చర్యలు జరిగి ఎవరైనా అనాథలు, కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు, ఒకరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉండే వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా నా దగ్గరికి రండి, వాళ్ళు న్యాయం చేసేదాకా ఎంత పెద్దవాడైనా సరే, వాడు వీడైన సమస్య ఎవరైనా సరే. కాబట్టి ముస్లింలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదో మాకు మార్కెట్లో ఎవరో పాతగా ఉండబడిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకున్నారు, మాకేదో అన్యాయం జరుగుతుంది అని చెప్పారు. అది జరగదు. గతంలో ఎట్లా మార్కెట్ పద్ధతులు ఉన్నాయో, గతంలో 20 సంవత్సరాల నుంచి ఎటువంటి పద్ధతులు మార్కెట్లో జరుగుతున్నాయో అదే పద్ధతులనే కొనసాగిస్తాం తప్పగా ఎక్కడ కూడా అన్యాయం, అక్రమానికి చూడలేని ప్రయత్నం చేస్తాము. మనలో ఉంటారు కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకరించండి, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాము.
ఇంతవరకు కోర్టు సోదరులు వచ్చినారు, వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి చేస్తామని చెప్పినాడు. కాబట్టి చాలా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మీ అందరి సహాయము సహకారంతో, మైనారిటీ మంత్రి గారి సహకారంతో అన్ని రకాల ముస్లిం సోదరులకు ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి మీకు అందరికీ ఒక మాట, ఒక్కబోర్డు ఆస్తులు మసీదులు ఆక్రమించుకునే వాళ్ళు స్థలాలు ఆక్రమించుకునే వాళ్ళు కాదు. అది ఎక్కడ కూడా దాన్ని సహించాలి. మీరందరూ అది గమనించండి. కొన్ని వందల సంవత్సరాల కింద మసీదులు కట్టి వాటికి ఎక్కడ సౌకర్యాలు లేవు, అప్పుడు సౌకర్యాలు లేవు. పెద్ద పెద్ద పండరాలను తీసుకొని వచ్చి సమాధులు కట్టి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కింద తెచ్చిపోయినారు. ఒకరు మసీదులు ఇచ్చి దేవునికి దగ్గరకి మని నిరంతరము నమాజ్ చేసుకునే దానికి వాళ్ళ అవకాశాలు కల్పించిపోయి వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఈ మసీదులను ఆలన పాలన మంచి చెడ్డలు చూస్తారో లేదని వాళ్ళ హాస్టల్లో మసీదులకు రాయించినారు. ఎంత గొప్ప వందల సంవత్సరాల కింద బట్టలు తిండి సరిగా లేని కాలంలో వాళ్ళు రాయించినారు. అటువంటి ఆస్తులు ఎవరన్నా తింటే కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ఆస్తి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తి మనది కాదండి. ఏమొచ్చినా కూడా దాంట్లో ఒక పైసా వచ్చినా కూడా మసీదు ఖర్చు పెట్టాలి తప్ప ఎవరు అన్యాక్రాంత జరిగేదానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని మీకు అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా మసీదులు దేవుని రోజు మసీదుకి పోండి, ప్రార్థన చేసుకోండి, దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఫరూక్ గారు మంచి మిత్రుడు, ఆయన నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహితులము. మనం అడిగింది ఏదైనా లేదనకుండా చేయగలిగే మంచి మిత్రుడు. ఆయన కూడా నీతివంతంగా న్యాయబద్ధంగా ఉన్నాడు కాబట్టి నంద్యాలలో మంచి మెజారిటీతో ఎన్నుకున్నాం. కాబట్టి మీరందరికీ ఎప్పుడూ నిరంతరం ఫరూక్ గారు కానీ, మేము మంత్రి గారు కానీ, ఇక్కడ వేదిక విందవుడైన సురేష్ గారు కానీ, ముక్తాలు కానీ మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, చెప్పడంలో సురేష్ గారి పేరు మొట్టమొదటి చెప్పలేదు కాబట్టి సారీ. మరి అదే ముక్తార్ గారు మీకు ఇక్కడికి వచ్చి ఫరూక్ గారిని పిలిపించి, మైనారిటీ రాష్ట్ర మంత్రిని, న్యాయశాఖ మంత్రి గారిని పిలిపించి ఇక్కడ సన్మానం చేసిన అందరికీ హృదయపూర్వక